హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మతో ఆయుష్. వన్ డే కోసం మేమైతే హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్నాం. ఎందుకనేది వీడియో ఎండింగ్లో చెప్తాను, అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా కార్స్ జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి మా బుడ్డోళ్ళు అయితే ఒకటే డ్యాన్స్లు, ఒకటే ఆటలు. మా పిల్లలు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇలాంటి చిన్న చిన్న టాయ్స్ అయితే నేనైతే క్యారీ చేస్తాను. ఇంకా బ్యాక్ సీట్లో అయితే వాళ్ళు పడుకోవడానికి వీలుగా ఒక బెడ్ అయితే అరేంజ్ చేస్తాను. సో హ్యాపీగా పడుకుంటారు. యాక్చువల్గా మేము వెళ్తున్న విషయం మా నాన్నకి చెప్పలేదు. సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి మేము అనుకొని వెళ్ళేలోపే ఎదురుగా వచ్చి మా డాడీనే మాకు సర్ప్రైజ్ ఇచ్చాడు. యాక్చువల్గా ముందు రోజు మా బాబు చాలా ఏడ్చాడు అని ఒక రీల్ పెట్టాను. సో ఇంకా మా డాడీ అయితే చాలా ఫీల్ అయ్యాడు. లిటరల్లీ మమ్మల్ని చూసైతే చాలా హ్యాపీగా అనుకున్నాడు. మా వాడు ఇంకా మా డాడీని చూసాకైతే ఒకటే ముద్దుల వర్షం కురిపించేశాడనమాట. ఇంకా హోమ్ సిక్ లాగా ఫీల్ అయ్యాడు. మేము వచ్చింది జస్ట్ హైదరాబాద్ వచ్చింది జస్ట్ 20 డేస్ అయినా కానీ అదేదో హోమ్ సిక్ లాగా ఫీల్ అయ్యాడు. మేము వరంగల్ రీచ్ అయ్యేసరికి అయితే ఈవినింగ్ అయింది. ఈలోపు 4 అయ్యేసరికి మా అక్క పిల్లలు కూడా అందరూ వచ్చారనమాట. వీళ్ళందరూ ఒక దగ్గర ఉంటే అల్లరి అల్లరి. హగ్ చేసుకో, బన్న హగ్ చేసుకో, మీ ఫ్రెండ్ హగ్ చేసుకో. ఉమ్మ పెట్టు. ఏమొచ్చింది? ఏడుంది డాగ్, ఏడుంది? అమ్మో పోతుంది, డాగ్ పోతుంది. కమ్మను కమ్. వరంగల్ అయితే వచ్చాము, కానీ చాలా ఇంపార్టెంట్ థింగ్ అయితే మర్చిపోయాము. అదేంటో తెలుసా? మా వాడి మిల్క్ బాటిల్. అన్నీ పెట్టాను, డైపర్స్, బట్టలు, వాటర్ బాటిల్ అన్నీ పెట్టాను, కానీ మిల్క్ బాటిల్ అయితే మర్చిపోయి వచ్చాను. మా వాడు నైట్ మిల్క్ తాగకుండా అయితే అస్సలే ఉండడు అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ వెళ్ళి కొత్త బాటిల్ అయితే కొనాలి. సో బాటిల్ కొనడానికి అయితే వెళ్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా అపోలోకి వెళ్ళేసి ఒక ఫీడింగ్ బాటిల్ అయితే తీసుకున్నాను. మీరు అనుకోవచ్చు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వట్లేదా అని చెప్పేసి. నేను చాలా డేస్ అవుతుంది మా బాబుకి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది మానిపించేసి. సో ఇంకా డే మొత్తంలో అయితే అస్సలు మిల్క్ తాగడు. ఓన్లీ నైట్ టైం అయితే మిల్క్ తాగుతాడు. అందులో కూడా నేను ఏం షుగర్ అది యాడ్ చేయను అనమాట. సో ఇంకా బాటిల్ తీసుకొని వచ్చాక దీని అయితే స్టెరిలైజ్ చేస్తున్నాను. వాటర్ని నార్మల్గా బాయిల్ చేసేసి దాంట్లో బాటిల్ నిప్పులు అవన్నీ వేసేసి ఇంకా బాటిల్ అయితే స్టెరిలైజ్ చేశాను. మనం ఎప్పుడు కొత్త బాటిల్ యూజ్ చేస్తున్నా లేదంటే ఆఫ్టర్ ఫీడింగ్ మళ్ళీ మనం క్లీన్ చేయాల్సి వచ్చినా కానీ మనం ఖచ్చితంగా స్టెరిలైజ్ చేయాలి. ఇలా మంచిగా ఒక 5 మినిట్స్ బాయిలింగ్ వాటర్లో స్టెరిలైజ్ అయిన తర్వాత అండ్ మళ్ళీ నార్మల్ వాటర్తో క్లీన్ చేసేసి అప్పుడు మనం మిల్క్ అనేది పిల్లలకి ఇవ్వచ్చు. ఇలా బాయిల్ చేశాక మళ్ళీ బాటిల్ అంతా క్లీన్ చేశాను, తర్వాత మిల్క్ యాడ్ చేస్తున్నాను. మీరు మీ పిల్లలకి బ్రెస్ట్ ఫీడింగ్ ఎలా మానిపించాలి, ఏ ఏజ్లో మానిపించాలి, ఎలా చేస్తే వాళ్ళు త్వరగా మానేస్తారు అని ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. మా బాబు పడుకునేప్పుడు ఖచ్చితంగా గోరువెచ్చని పాలైతే ఇస్తాను. ఎందుకంటే గోరువెచ్చని పాలకి బాబు హాయిగా నిద్రపోతాడనమాట. ఇంకా మార్నింగ్ లేచాక మా డాడీని తీసుకొని అయితే పిల్లలిద్దరికీ పోలియో డ్రాప్స్ వేయించడానికి అయితే వెళ్ళాను. 2 చుక్కలు మన పిల్లల జీవితానికి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మా ఆయుష్కి 5 ఇయర్స్ రన్నింగ్ కాబట్టి ఈ ఇయర్ లాస్ట్ అనమాట పోలియో డ్రాప్ తీసుకోవడం. ఇంకా మా చిన్న బాబు ఏమో నోట్లో డ్రాప్స్ వేసి మళ్ళీ ఇంజెక్షన్ వేస్తాడేమో అని చాలా భయపడ్డాడు. కానీ టేస్ట్ నచ్చినట్టుంది, బాగా ఎంజాయ్ చేశాడు. ఫింగర్కి ఇంక్ పెట్టాక ఇంకా అది ఫోల్డ్ చేయకుండా అలాగే ఉంచాడనమాట. ఇంతకీ వరంగల్కి ఎందుకు వచ్చామో చెప్పలేదు కదా. ఈ బుడ్డోడి బర్త్డే అనమాట. వీడు మా అక్క వాళ్ళ బాబు. వీడికి మా బాబుకి ఎంత ఏజ్ గ్యాప్ ఉంటుంది అనేది సరదాగా ఎవరికైనా తెలిస్తే గెస్ చేసి కామెంట్ చేసేయండి. ఇలాంటి అకేషన్స్కి ఫ్యామిలీ అందరం మీట్ అవ్వడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. వీళ్ళిద్దరికి ఒకరంటే ఒకరు చాలా ఇష్టం. వీళ్ళిద్దరిని చూసిన ప్రతిసారి RRRలో ఎన్టీఆర్ని, రామ్ చరణ్ని చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది. అలా ఎప్పుడు కలిసే ఉంటారు, సరదాగా ఆడుకుంటూ ఉంటారు, ఒకరికొకరు తినిపిస్తూ ఉంటారు, చాలా చేస్తారు. ఇంకా భోజనాలు అవి అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే రొటీన్ లైఫ్ కాబట్టి ఇంకా మేమైతే నైట్ టైం అయితే బయలుదేరాము. ఆల్మోస్ట్ 11:30 అలా స్టార్ట్ అయింది మా జర్నీ. మళ్ళీ మేము ఇంకా మార్నింగ్ వచ్చేసరికి అయితే 2:30 అలా అయిపోయిందనమాట. మా ఆయన ఎప్పుడు ఎక్కువగా నైట్ జర్నీనే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే
ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది. మళ్ళీ ఇంటికి త్వరగా వెళ్ళొచ్చు అన్న ఉద్దేశ్యంతో, అలాగే పిల్లలు గూడా ఏ డిస్టర్బెన్స్ లేకుండా పడుకుంటారు అన్న ఆలోచనతో మేమైతే నైట్ జర్నీ చేస్తామనమాట. ఇంకా మా ఆయుష్ ఏమో బ్యాక్ సీట్‌లో వేసిన బెడ్ మీద అయితే హ్యాపీగా పడుకున్నాడు. ఇంకా మా బుడ్డోడేమో నా మీద పడుకున్నాడనమాట. ఈ వీడియో మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మా బుడ్డోడి మంచి మంచి అల్లరి వీడియోస్ కోసం మన ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్‌ని చూస్తూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.